శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి మార్చి 25 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిన్న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కాగా ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక మార్చి 25న చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వాటి నుంచి మార్చి 25 వరకు మొత్తం 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిన్న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కాగా ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక మార్చి 25న చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధ ఆలయాలలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఏదైతే టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయంలో ఒకటైన తిరుపతిలో ప్రముఖ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. నిన్న ఏదైతే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ధ్వజారోహణంతో కూడా ఉదయం ఈ బ్రహ్మోత్సవాలకు కార్యాచరణ రూపొందించిన పరిస్థితి. ఉదయం ఏదైతే ధ్వజారోహణంతో ధ్వజపటంపై గరుడు విహరిస్తూ కూడా ఏదైతే ధ్వజపటాన్ని ఎగరవేశారు అర్చకులు. దీంతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఉత్సవాలు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రాత్రికి అంటే 17వ తేదీ రాత్రి నుంచి కూడా వాహన సేవలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా 14 నుంచి 18 వాహన సేవలు ఉండే విధంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ రోజు రాత్రికి పెద్ద శేష వాహనంపై కూడా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉదయం ఓ వాహనం, సాయంకాలం ఓ వాహనంపై కూడా మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తూ కూడా భక్తులను కటాక్షించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అలాగే హనుమంత సేవకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి టీటీడీ అధికారులు అలాగే పోలీసు యంత్రాంగం అంతా కూడా పకడ్బందీ ఏర్పాట్లను చేసిన పరిస్థితి. ఎక్కడా కూడా తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో కూడా ఆలయ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని ఏర్పాట్లను చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వాహన సేవ జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్లించి అటు తర్వాత వాహన సేవ సజావుగా జరిగి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా ఈసారి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మొత్తం మీద బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు జరగడానికి టీటీడీ అధికారులు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు.